హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 23వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ క్వాడ్ సమ్మిట్ కోసం యుఎస్ఏకి వెళ్ళటం జరిగింది. సో ఆ నేపథ్యంలో భారత్లో అవకాశాలు చాలా ఉంటాయి అన్నట్టుగా మాట్లాడటం, అలాగే మోదీ ఉక్రెయిన్ పర్యటనకి వెళ్ళారు కదా, సో ఆ పర్యటనని మెచ్చుకోవటం అమెరికా అధ్యక్షుడు, ఇవన్నీ జరిగాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో మనకి క్వాడ్ సమ్మిట్కి సంబంధించి అసలు ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది తెలియాలి. సో క్వాడ్ సమ్మిట్ యొక్క కీ అవుట్కమ్స్ ఏంటి? అంతకన్నా ముందు మనకి క్వాడ్లో 4 దేశాలు ఉంటాయని తెలుసు. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. ఏ దేశాలు? ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాన్, ఈ 4 దేశాలు ఉంటాయి అనేసి తెలుసు. వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? క్వాడ్ యొక్క ఆబ్జెక్టివ్ మ్యారిటైమ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయటం, అట్లానే క్లైమేట్ చేంజ్ రిస్క్ని అడ్రస్ చేయటం, అట్లానే టెక్నాలజికల్ ఇన్నోవేషన్ని పెంచుకోవటం, అలాగే ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ని క్రియేట్ చేసుకోవటం. మరి క్వాడ్ మనం చూస్తే 2021లో పూర్తిగా ఇది ఫామ్ అయింది. 4 దేశాలు ఉంటాయని తెలుసు. మరి ఇప్పుడు క్వాడ్ సమ్మిట్ అంటే ఏంటి? ఆ దేశాల యొక్క దేశాధినేతలు పాల్గొంటున్నటువంటిది. మరి ఇక్కడ కీ అవుట్కమ్స్ ఏంటి అనేసి చూస్తే క్వాడ్ విల్మింగ్టన్ డిక్లరేషన్ అంటాం. అంటే క్వాడ్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం ఈ యొక్క డిక్లరేషన్ని అడాప్ట్ చేసుకున్నారు. విల్మింగ్టన్ అన్నటువంటిది ఇప్పుడు క్వాడ్ సమ్మిట్ జరుగుతున్నటువంటి ప్రదేశం అనమాట. నెక్స్ట్ చూడండి, క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అంటాం. అంటే ఏంటి? ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇండో పసిఫిక్ రీజియన్లో వీటిలో క్యాన్సర్ బర్డన్ ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గించాలన్నటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ అనమాట. అలానే మ్యారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ఇండో పసిఫిక్ అంటాము. ఇండో పసిఫిక్ రీజియన్ లేదా మైత్రి అనేసి పిలుస్తూ ఉంటాం. ఏంటి మైత్రి అన్నటువంటి ఇనిషియేటివ్ అంటే ఈ ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో అందులో మ్యారిటైమ్ అవేర్నెస్ని క్రియేట్ చేయటం, అలాగే రెస్పాన్స్ క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవటం అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. అంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రీజనల్ వాటర్స్లో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే వాటిని మానిటర్ చేయటం, సెక్యూరిటీ అన్నటువంటిది ఇవ్వటం, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకోవటం, ఇవన్నీ అనమాట. నెక్స్ట్ చూడండి, క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ అంటే ఏంటి? ఈ 4 దేశాలకి సంబంధించి మ్యారిటైమ్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో ఆ మ్యారిటైమ్ సేఫ్టీ అలాగే ఇంటరాపరబిలిటీ వీటిని ఎన్హాన్స్ చేసుకోవటం కోసం ఈ అన్ని దేశాల యొక్క కోస్ట్ గార్డ్స్ కలిసి ఈ యొక్క ప్లాన్ని అనౌన్స్ చేయటం జరిగింది. అలాగే క్వాడ్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ అంటే ఏంటి? ఈ కలెక్టివ్ లాజిస్టిక్స్ స్ట్రెంగ్త్ని అన్ని దేశాలు కలిసి పెంచుకోవాలి, ఎయిర్ లిఫ్టింగ్ కెపాసిటీని ఎన్హాన్స్ చేసుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఈ క్వాడ్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ని లాంచ్ చేయటం జరిగింది. అట్లానే క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ పార్ట్నర్షిప్ అంటాం. అంటే ఏంటి? ఈ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇండో పసిఫిక్ కంట్రీస్లో అంటే ఈ 4 కంట్రీస్లో జరగాలి అన్నటువంటి లక్ష్యంతో దీనిని లాంచ్ చేశారు. అట్లానే సెమీ కండక్టర్ సప్లై చైన్ కంటింజెన్సీ నెట్వర్క్ అంటాం. అంటే సెమీ కండక్టర్ సప్లై చైన్స్లో రెసిలియన్స్ని ఎన్హాన్స్ చేయటం కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. అది కాకుండా క్వాడ్స్ లీడర్స్ సమ్మిట్ 2025 అంటే ఇప్పుడు 2024 యుఎస్ఏలో ఉన్నటువంటి విల్మింగ్టన్లో జరిగింది. 2025లో ఈ సమ్మిట్ ఎక్కడ జరగబోతోంది అంటే మన ఇండియాలో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY అనేసి పిలుస్తూ ఉంటాం. మరి ఏంటి అసలు ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి స్కీమ్? మనం చూస్తే వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. గవర్నమెంట్ ఫండ్ చేస్తోంది. 2018వ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేశారు. సో దీన్ని తీసుకొచ్చి 6 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో మనం ఈ ఆర్టికల్ చదువుకుంటున్నాం. మరి దీని ప్రకారం ఏంటి? సెకండరీ కేర్ మరియు టెర్షియరీ కేర్ కోసం పర్ ఫ్యామిలీకి 5 lakh రూపీస్ని ఇన్సూరెన్స్గా ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో హెల్త్ బెనిఫిట్ ప్యాకేజెస్ అన్నటువంటివి సర్జరీకి, అలాగే మెడికల్ డే కేర్ ట్రీట్మెంట్కి, మెడిసిన్స్, డయాగ్నోస్టిక్స్ వీటన్నింటికి కూడా బెనిఫిట్ అనేది అందుతుంది. మరి బెనిఫిషియరీస్ ఎవరు అంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ డేటా ఆధారంగా బెనిఫిషియరీస్ని గుర్తించడం జరుగుతుంది. ఫండింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ అలాగే యూటీస్ వీటికి వచ్చేసరికి 60:40లో ఉంటుంది. అంటే యూటీస్ వేటికైతే ఓన్ లెజిస్లేచర్ ఉంటుందో వాటికనమాట.
అవి కాకుండా వితౌట్ లెజిస్లేచర్ ఉంటాయి కదా, అలాంటి యూటీస్కి వచ్చేసరికి 100% ఫండింగ్ అన్నటువంటిది గవర్నమెంటే ఇస్తుంది. మరి దీనికి నోడల్ ఏజెన్సీ ఎవరుంటారు? నేషనల్ హెల్త్ అథారిటీ అన్నటువంటిది ఉంటుందన్నమాట. అలాగే స్టేట్ హెల్త్ ఏజెన్సీస్ అన్నటువంటివి కూడా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్కి ఇవి రెస్పాన్సిబుల్ అనమాట. సో ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ ఆరోగ్య రంగంలో ఒక మైలు రాయిని తీసుకొచ్చేందుకు ఈ స్కీమ్ అన్నటువంటిది ఉపయోగపడింది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఎందుకు అంటే మనం చూస్తే ఇప్పటిదాకా దాదాపు 10 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డ్స్ని ఇప్పటిదాకా క్రియేట్ చేయటం జరిగింది. హెల్త్ కవరేజ్ని ఎంతోమందికి అందిస్తూ ఉన్నారు. దాదాపు 55 కోట్ల మంది ఈ ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అయి ఉన్నారు. హాస్పిటల్ అడ్మిషన్స్ అనేవి ఎక్కువగానే అవుతూ ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈ ఏదైతే స్కీమ్ ఉందో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అన్నటువంటిది, ఇది మన దేశ ఆరోగ్య రంగంలో ఒక మార్పుని తీసుకురాగలదు అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శ్రీలంకలో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. కొత్త అధ్యక్షుడిగా దిశనాయకే ఈయన ఎన్నికయ్యారనమాట. అనురకుమార దిశనాయకే అన్నటువంటి పర్సన్ ఎన్నికయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఈయన మనం గమనించాలి, ఇతను మార్క్సిస్ట్ లెనినిస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. అంతేకాదు 2022లో ఎకనామిక్ క్రైసిస్ అన్నటువంటిది వచ్చింది శ్రీలంకలో. ఆ ఎకనామిక్ క్రైసిస్ జరిగిన తర్వాత ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఇది. మరి దీంట్లో మనం చూస్తే ఎప్పుడు శ్రీలంకలో మొదటిసారి తప్ప రెండోసారి ఓట్ల కౌంటింగ్ జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం రెండవసారి శ్రీలంక చరిత్రలోనే మనం చూస్తే రెండో రౌండ్ లెక్కించే పరిణామం ఇప్పుడు మొదటిసారిగా వచ్చిందనమాట. మరి ఈ నేపథ్యంలో మనకి ఏం తెలియాలి? మన ఇండియాతో నెక్స్ట్ సంబంధాలు అన్నటువంటివి ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటిది తెలియాలి. మనకు ఆల్రెడీ తెలుసు, శ్రీలంకకి సంబంధించి నార్త్ సైడ్ అలాగే ఈస్ట్ సైడ్లో తమిళియన్స్ ఉన్నారు. కానీ శ్రీలంకలో మెజారిటీ ఎవరున్నారు? బుద్ధిస్టులు ఉన్నారు. మరి వీళ్ళిద్దరికీ మధ్య ఎప్పటి నుంచో పవర్ ఇంబ్యాలెన్సెస్ అన్నటువంటివి జరుగుతున్నాయి. దానికి సంబంధించి 13th అమెండ్మెంట్ అన్నటువంటిది ఎప్పుడూ న్యూస్లో ఉంటుంది, అవునా? కానీ ఇప్పుడు ఇంకొకటి గమనించాలి. శ్రీలంకలో 2022లో ఏమైంది? ఎకనామిక్ క్రైసిస్లో 70% ఇన్ఫ్లేషన్కి టచ్ అయింది. అంటే బేసిక్ నెసెసిటీ అయినటువంటి ఫుడ్, గ్యాస్, మెడిసిన్స్ వీటన్నింటికి కూడా చాలా స్కేర్సిటీ వచ్చింది. మరి అట్లాంటి టైంలో ఇప్పుడు ఇక్కడ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఏమన్నారు? నేను కరప్షన్, అవినీతి అన్నటువంటిది నిరోధిస్తాను అని చెప్పటం జరిగింది. నార్మల్గా ఏంటి, మోర్ దాన్ 50% ఓట్ షేర్ ఉన్నటువంటి వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏ క్యాండిడేట్కి 50% రాకపోవడంతో మళ్ళీ సెకండ్ రౌండ్ లెక్కింపు అన్నటువంటిది జరిగిన తర్వాత 42.31% ఈయన ఓట్లు సాధించారన్నటువంటి నేపథ్యంలో ఈయన కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ యుఎస్ఏకి క్వాడ్ సమ్మిట్ కోసం వెళ్ళటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడైనటువంటి జో బైడెన్కి భారతీయ లోహపు పనుల యొక్క కళాత్మకతని తెలియజేయాలి అన్నట్టుగా ఒక ఫిలిగ్రీ బొమ్మని తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. మనం చూస్తే ఆవిరితో నడిచేటటువంటి రైల్ ఇంజన్ కాలపు ఈ నమూనా మీద భారత్ అమెరికా మధ్య ఉండే స్నేహ సంబంధాలని సూచిస్తూ ఢిల్లీ డెలావర్ అనేటటువంటి నామకరణం, ఇండియన్ రైల్వేస్ అనేసి ఇంకొక సూచికని ఏర్పాటు చేసి ఇవ్వటం జరిగింది. అలాగనే యుఎస్ఏ యొక్క ప్రథమ మహిళ అయినటువంటి జిల్ బైడెన్, ఈమెకి జమ్మూ అండ్ కాశ్మీర్ హస్తకళల విశిష్టతని తెలియజేసేలాగా పష్మినా షాల్ని బహూకరించటం జరిగింది. మరి కాగితపు గుజ్జు, జిగురు, ఇతర సామాగ్రి కలిపి చేత్తో తయారు చేసినటువంటి పెట్టెలో ఈ శాలువని అందించారన్నమాట. అలానే భారత్ నుంచి వివిధ మార్గాల్లో తరలిపోయినటువంటి అమెరికాకు వెళ్ళిన కొన్ని పురాతన కళాఖండాల్ని మన భారతదేశానికి తిరిగి తీసుకురాబోతున్నారు. మొత్తం 297 భారతీయ పురాతన వస్తువుల్ని తీసుకొచ్చేలాగా భారత్కి అమెరికాకి మధ్య ఒక ఒప్పందం అన్నటువంటిది జరిగిందనమాట. మనం చూస్తే 1970లో యునెస్కో దీనికి సంబంధించి తీర్మానం చేసింది. ఏమని అంటే సాంస్కృతిక సంపదని అపహరించటం, లూటీలు చేయటం అన్నటువంటిది నివారించాలి. అలాగే వలస పాలకులు తీసుకెళ్లినటువంటి పురాతన వస్తువుల్ని ఆయా దేశాలకు తిరిగి ఇవ్వాలి అన్నట్టుగా చెప్పింది. మరి ఆ నేపథ్యంలో గత 10 ఏళ్లలో 640 విలువైన వస్తువుల్ని మన భారతదేశం వెనక్కి తీసుకొచ్చింది. ఇప్పుడు 297 పురాతన వస్తువుల్ని వెనక్కి తీసుకురాబోతోంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వక్ఫ్ సవరణ బిల్లుకి సంబంధించి. ఏంటి ఈ బిల్లు?
యూనియన్ మైనారిటీ అఫైర్స్ అన్నటువంటిది దీనికి సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టింది. మరి ఈ నేపథ్యంలో అసలు అసలు వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇది మనకి తెలియాలి. వక్ఫ్ అంటే ఏంటి? ఒక పర్సన్ కానీ లేదంటే ఏదైనా ఒక మూవబుల్ లేదా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా ముస్లిం లా కింద రిలీజియస్గా లేదా చారిటబుల్గా చేసేటటువంటి ఆ పర్మనెంట్ డెడికేషన్ని మనం వక్ఫ్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి? పర్సనల్ ప్రాపర్టీ అనమాట. అంటే ముస్లిమ్స్ రిలీజియస్గా, చారిటబుల్గా లేదా ప్రైవేట్ పర్పసెస్ కోసం ఇస్తే వాటిని వక్ఫ్ ప్రాపర్టీ అనేసి పిలుస్తూ ఉంటాము. సో దీని ఓనర్షిప్ అన్నటువంటిది ఎవరికి ఉంటుంది? ఓనర్ ఎవరు? గాడ్ అన్నమాట. అంటే వక్ఫ్ని మనం చూస్తే డెడ్ లేదా ఇన్స్ట్రుమెంట్ లేదా ఓరల్లీ లేదా లాంగ్ టర్మ్ యూజ్కి, చారిటబుల్ లేదా రిలీజియస్ పర్పసెస్కి ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి దాన్ని వక్ఫ్ అనేసి డిక్లేర్ చేస్తే ఆ ప్రాపర్టీ అన్నటువంటిది, దాని క్యారెక్టర్ అన్నటువంటిది పర్మనెంట్గా చేంజ్ అవుతుంది. దాన్ని ట్రాన్స్ఫర్ చేయలేరు, అట్లానే డీటైన్ కూడా చేయలేరు. మరి ఈ నేపథ్యంలో 2024లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును తీసుకొచ్చారు. ఫస్ట్ టైం 1954లో వక్ఫ్ యాక్ట్ని పాస్ చేశారనమాట. దాని తర్వాత మళ్ళీ 1995లో, ఆ తర్వాత 2013లో మనం చూస్తే వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి వక్ఫ్ బోర్డ్కి ఎక్స్టెన్సివ్ పవర్స్ని ఇచ్చారనమాట. అప్పటిదాకా ఈ WAKF అన్నటువంటి వర్డ్ని WAQF అన్నటువంటి వర్డ్గా మార్చారు. ఎప్పుడు 2013లో అనమాట. అంతేకాకుండా మనం చూస్తే 2024లో ఇలా మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ ఏం చేసింది? ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేసి తీసుకొచ్చి 1995 చట్టం ఏదైతే ఉందో వక్ఫ్ యాక్ట్, దాంట్లో చేంజెస్ కావాలి అన్నట్టుగా చెప్పిందనమాట. మరి ఇది అన్కాన్స్టిట్యూషనల్, యాంటీ మైనారిటీగా ఉంది, డివిజివ్గా ఉంది అన్నట్టుగా అపోజిషన్ పార్టీస్ అన్ని క్రిటిసిజంని చెప్తూ ఉన్నటువంటి టైంలో, ఫేస్ చేస్తున్నటువంటి టైంలో దీనిని ఏం చేశారు? ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి, JPCకి పంపించారనమాట. ఆ JPCకి 1.2 కోట్ల ఈమెయిల్ ప్రతిస్పందనలు అన్నటువంటివి అందాయి. మరి మనం గమనించాలి, ఈ JPCకి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీజేపీ నేత కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేటటువంటి ఈ దస్తావేజులతో ప్రజల నుంచి 75,000 స్పందనలు అందుకున్నారు అంటే అర్థం చేసుకోవాలి ఇది ఎలా ఉంది అన్నట్టుగా. మరి ఈ అమెండ్మెంట్ బిల్లో ఏం చెప్పారు అంటే టైటిల్ని చేంజ్ చేశారు. ఇంతకుముందు WAKF అని ఉండేదని చెప్పాను కదా, ఇప్పుడు WAQFగా మార్చడం, దాని స్కోప్ని ఇంప్రొవైజ్ చేశారు. అట్లానే కీ డెఫినేషన్స్ కొన్ని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్లాంని ఎవరైతే కనీసం 5 సంవత్సరాలైనా ఫాలో అయి ఉంటారో అలాంటి ఆ పర్సన్నే వక్ఫ్ అనేసి మనం చెప్తాము అన్నట్టుగా. అంటే ఈ ఓనర్షిప్ ప్రాపర్టీని అలాంటి వాళ్ళే కలిగి ఉండాలి అన్నట్టుగా చెప్పటం. అట్లానే ఆ గవర్నెన్స్ని కూడా వక్ఫ్ బోర్డు లేదా ట్రిబ్యునల్స్ ఉంటాయి, వాటి నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి ఆ పవర్ని షిఫ్ట్ చేయటం కావచ్చు. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ CAG ఉంటారు కదా, వాళ్ళ చేత ఆడిటింగ్ చేయించేలాగా ఏ టైంలో అయినా ఉండటం కావచ్చు. అలాగే ఆ వక్ఫ్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో వాటి మీద రిజిస్ట్రేషన్, సర్వే నిర్వహించటం, వాళ్ళకంటూ ఒక బోర్డుని ఏర్పాటు చేయటం, వాటిలో కంపోజిషన్ ఇలా ఉంటుంది అన్నట్టుగా. ఆ కంపోజిషన్లో కూడా ముస్లిం ఉమెన్కి, నాన్ ముస్లిమ్స్కి కూడా రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఇవ్వటం. సో వీటన్నింటి వల్ల చాలా వ్యతిరేకత అన్నటువంటిది వ్యక్తమైంది ఈ బిల్లుకి సంబంధించి. నెక్స్ట్ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక బహిరంగ సభ జరిగింది. అందులో మన హోంమంత్రి ఏమన్నారు? ఉగ్రవాదం అంతమైతే తప్ప పాకిస్తాన్తో చర్చలు లేవు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు జమ్మూ కాశ్మీర్లో 58% పైగా, లద్దాఖ్లో 82% పైగా ఓటింగ్ అన్నటువంటిది నమోదైంది. ఇదే కాశ్మీర్ మారుతోందనటానికి ఒక పెద్ద సూచిక లాంటిది అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నటువంటిది మనం చూస్తాము. అట్లానే రీసెంట్గా న్యూస్లో ఏముంది? ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఉందా? ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ సమీక్షించాలి అన్నట్టుగా భారత్ కోరుతూ ఉంటే పాకిస్తాన్ పట్టించుకోవట్లేదు. సో ఆ నేపథ్యంలో కూడా మనకి ఆర్టికల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. అంటే చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమి కాదు అంటూ మద్రాస్ హైకోర్టు తీర్పునిస్తే దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమనింది? చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం అన్నటువంటిది తప్పు అన్నట్టుగా తీర్పునివ్వటం జరిగింది. ఆల్రెడీ తీర్పు అన్నటువంటిది వచ్చిందనమాట.
నెక్స్ట్ చూడండి, బంగ్లాదేశ్ నుంచి భారత్కి హిల్సా చేపల్ని తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించి 3,000 టన్నుల ఎగుమతికి ఆమోదం అన్నటువంటిది వచ్చింది. పద్మా పులస లేదా హిల్సా చేపలు అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఏమైంది, షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడటంతో ఈ సంవత్సరం భారత్కి హిల్సా చేపల ఎగుమతిని నిషేధిస్తున్నామన్నట్టుగా బంగ్లాదేశ్ చెప్పిందనమాట. కానీ ఏమైంది, మళ్ళీ ఇప్పుడు ఎగుమతికి ఆమోదం అన్నటువంటిది లభించింది. సో ఇక్కడ గమనించాలి, బంగ్లాదేశ్లో పద్మా నదిలో ఈ యొక్క చేపలు అన్నటువంటివి పుడతాయి. అయితే అందుకే వీటికి పద్మా పులస లేదా హిల్సా అన్నటువంటి పేరు వచ్చింది. అయితే 2012లో తీస్తా నది ఈ నీటి భాగస్వామ్య ఒప్పందంకి సంబంధించి బంగ్లాదేశ్కి మరియు భారత్కి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో ఈ చేపల ఎగుమతి మీద నిషేధం విధించారు. మళ్ళీ 2022లో ఈ నిషేధాన్ని తీసేశారనమాట. అయితే ఏమైంది, మళ్ళీ తాత్కాలికంగా దీని మీద నిషేధం విధించడం, దాన్ని మళ్ళీ ఎత్తివేయటం అన్నటువంటిది జరిగింది. సో ఎకానమీలో ట్రేడ్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్. అట్లానే ట్రాన్స్ బౌండరీ రివర్స్ దీనికి సంబంధించి కూడా మనకిది ఇంపార్టెంట్. ఎందుకు, ఇక్కడ తీస్తా రివర్ డిస్ప్యూట్ అన్నటువంటిది ఉందా. తీస్తా రివర్ ఇప్పుడు 2 దేశాల మధ్య ప్రవహిస్తుందా. సో 2 దేశాల మధ్య ప్రవహించే రివర్స్ని ఏమని పిలుస్తాం, ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటాము. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి విమానాశ్రయాల్లో భూటాన్లో ఉన్నటువంటి పారో ఎయిర్పోర్ట్ అన్నటువంటిది ఉంది. చూడండి, చుట్టూ 18,000 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ల్యాండింగ్ చేయటం అన్నటువంటిది పైలట్కి చాలా కష్టతరమైంది. ఇప్పటిదాకా కేవలం 50 మంది మాత్రమే అక్కడ ల్యాండ్ చేయటానికి అర్హత సాధించారనమాట. అంటే దీనికి రాడార్ గైడెన్స్ లేకుండా నడపటానికి తగిన శిక్షణ పొందినటువంటి పైలట్స్ అవసరమవుతారు. ఒక్క చిన్న తప్పు జరిగినా అది విమాన ప్రమాదానికి కారణమవుతుందన్నమాట. అంతేకాదు, వర్షాకాలంలో గోల్ఫ్ బాల్ సైజులో ఇక్కడ వడగళ్ళు అన్నటువంటివి పడుతూ ఉండటం చాలా కామన్ ఉంటాయి. రాడార్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయవు అన్నటువంటి రీజన్తో రాత్రి వేళల్లో ఇక్కడ విమానాల్ని కూడా అనుమతించారనమాట. సో పారో విమానాశ్రయం అన్నటువంటిది ఎక్కడ ఉంది, పారో ఎయిర్పోర్ట్ అన్నటువంటిది భూటాన్లో ఉంది. నెక్స్ట్ చూడండి, చదరంగం చెస్కి సంబంధించి మన భారతదేశం చెస్ ఒలింపియాడ్లో డబుల్ పసిడి అన్నటువంటిది లభించింది. అర్జున్, హారిక, హరికృష్ణ వీళ్ళందరూ కూడా ఎంతో కీలక పాత్రను పోషించారనమాట. మనం చూస్తే పురుషుల జట్టు ఓపెన్ విభాగంలో టైటిల్ గెలిచింది. అలాగే మహిళల జట్టు కూడా అజర్బైజాన్ని ఓడించి స్వర్ణ పథకం గెలుచుకుంది. నెక్స్ట్ చూడండి, ప్రతిష్టాత్మక ఈవై వరల్డ్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని 2024కి ఏ భారత పారిశ్రామికవేత్త గెలుచుకున్నారు అంటే వెల్లయ్యన్ సుబ్బయ్య. ఏ ప్రఖ్యాత యూనివర్సిటీకి చెందినటువంటి అష్మోలియన్ మ్యూజియం 16వ శతాబ్దానికి చెందినటువంటి సెయింట్ తిరుమంకై ఆల్వార్ కాంస్య విగ్రహాన్ని భారత ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి అన్నట్టుగా ఇటీవల నిర్ణయించింది అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. తమిళనాడులో ఒక దేవాలయం నుంచి 500 ఏళ్ల కిందట దొంగిలించినటువంటి విగ్రహం ఇది. దీని పొడవు 60 సెంటీమీటర్లు. జిమెక్స్ పేరిట ఇటీవల ఏ 2 దేశాలు సంయుక్త నౌకాదళ విన్యాసాలను నిర్వహించాయి అంటే జపాన్, ఇండియా. జైమెక్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. జపాన్, ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ లేదా జైమెక్స్ అంటూ ఉంటామన్నమాట. మరి దీని యొక్క 8వ ఎడిషన్ని జపాన్లో ఇప్పుడు నిర్వహించారనమాట. నెక్స్ట్ చూడండి, 60,000 కోట్ల అంచనా వ్యయంతో ఏ రాష్ట్రంలోని సెహోర్లో భారత్లోనే అతిపెద్ద ఈథేన్ క్రాకర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయాలన్నట్టుగా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్ణయించింది అంటే మధ్యప్రదేశ్. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు నిర్వహిస్తాం, జూన్ 12వ తేదీన. ఏమని థీమ్తో, లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్, ఎండ్ చైల్డ్ లేబర్ అనేటటువంటి థీమ్తో ఈసారి ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని మనం నిర్వహించాము. నెక్స్ట్ చూడండి, భారత యువ వెయిట్ లిఫ్టర్ అయినటువంటి లోగనాథన్ ధనుష్. ఈయన IWF జూనియర్ ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో కాంస్యం సాధించారు. మరి ఈ పోటీల్లో పథకం గెలిచినటువంటి భారత తొలి పురుష వెయిట్ లిఫ్టర్గా కూడా ఈయన రికార్డు సృష్టించారనమాట. నెక్స్ట్ చూడండి, స్వదేశీ విమాన వాహక నౌక అయినటువంటి INS విక్రాంత్ ఇది పశ్చిమ నౌకాదళంలో చేరింది. దాంతో అరేబియా సీలో ఇప్పటికే ఉన్నటువంటి INS విక్రమాదిత్యతో పాటు ఇప్పుడు INS విక్రాంత్ కూడా మన తీర రక్షణలో భాగం కాబోతోంది.
మరి ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నటువంటిది బహుళ డొమైన్ కలిగినటువంటి జంట కార్యకలాపాలు నిర్వహించగలిగినటువంటి వాహక నౌక. నెక్స్ట్ చూడండి, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్. దీనికి చైర్మన్గా మలయాళ మనోరమ గ్రూప్ చీఫ్ అసోసియేట్ ఎడిటర్ మరియు డైరెక్టర్ అయినటువంటి రియాద్ మాథ్యూ. ఈయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో ఏడాది కాలం ఉండబోతూ ఉన్నారు. అంతేకాదు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా బోర్డులో కూడా ఈయన డైరెక్టర్గా ఉంటూ వచ్చారు. ఏసీబీ మండల్లో ప్రకటనకర్తలు ఖాతాదారుల తరపున ఇప్పుడు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి కరుణేష్ బజాజ్, ఈయన ఇప్పుడు డెప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నమాట. నెక్స్ట్ చూడండి, రామగుండం విద్యుత్ ప్లాంట్. రామగుండం సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దీనికి సింగరేణి జెన్కోల భాగస్వామ్యంతో దీన్ని ఇంకా నిర్మించాలి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలని తొందరలో రూపొందించబోతున్నారు. దానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక DPRని తొందరలోనే తయారు చేయాలి అన్నట్టుగా ప్రభుత్వం సూచించింది. సో ఇక్కడ రామగుండంలో ప్రస్తుతం జెన్కోకి 62.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉంది. మరి దీనికి టైం అయిపోవటంతో అక్కడ ఉత్పత్తిని నిలిపివేశారు. సో దాని స్థానంలో మళ్ళీ కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్ని ఇక్కడ నిర్మించబోతున్నారనమాట. సో ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.